మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని, ఈ స్కామ్ పై దర్యాప్తు చేయాలని సిట్ను వేసింది. సిట్ అధికారులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నాయకులను కూడా విచారించారు. కాకపోతే ఈ కేసుని సిట్ అధికారులు స్వీకరించి దాదాపు 7 నుంచి 8 నెలలు కావస్తుంది. అయినప్పటికీ ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ కేసు వాంగ్మూలాల ఆధారంగానే ముందుకు నడుస్తుంది. ఆ వాంగ్మూలాలు కూడా ఎంతవరకు నిజము అన్నది కూడా ఇప్పుడు కలుగుతున్న ప్రధాన ప్రశ్న. ఎందుకంటే తాజాగా ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడంతోనే ఇదంతా చేశామని, అల్టిమేట్ గా డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్ళాయని రాజ్ కసిరెడ్డి చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్లో రాజ్ కసిరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారని కూడా రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే రాజ్ కసిరెడ్డే ఈ సమాధానాలు చెప్పి ఉంటే సంతకం చేయడానికి ఎందుకు నిరాకరించారు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వ్యక్తమవుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇలా వాంగ్మూలాల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే చెప్పాలి. కాకపోతే ఈ కేసు నిలబడుతుందా అంటే ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆధారాలు సేకరించినట్టుగా అయితే కోర్టులో ప్రవేశపెట్టలేదు. మరి 7 నుంచి 8 నెలలుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా ఒక్క ఆధారం కూడా లేకుండా కేవలం వాంగ్మూలాల ఆధారంగానే అయితే ఈ కేసు నిలబడే అవకాశమే లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందని, ఈ కేసు నిలబడేది కాదని ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పలుమార్లు అరెస్ట్లకి కూడా సిద్ధంగా ఉండాలని, కేసులు పెడతారని, ఒకవేళ పెడితే జైలుకి వెళ్ళి రావడానికి కూడా సిద్ధంగా ఉండాలని పలు సమావేశాల్లో తమ నాయకులతో చెప్పారు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా లేదా అన్నది.